వెల్కమ్ టు 9 వైబ్స్. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమిల నుంచి 15 మంది మాజీ ముఖ్యమంత్రులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇందులో 12 మంది ఎన్డీఏ కూటమి నుంచి కథన రంగంలో కాల్మోపనున్నారు. మరో 3 ఇండియా కూటమి నుంచి బరిలో దిగనున్నారు. వారెవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమిల తరపున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీఏ నుంచి బరిలో దిగుతుండగా 3 ఇండియా నుంచి కథన రంగంలో కాలుమోపనున్నారు. ఇందులో 6122 రోజుల పాటు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర నుంచి ఒక్కరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగదాంబికా పాల్ వరకు ఉన్నారు. వీరిలో శివరాజ్ సింగ్ చౌహాన్, సర్బానంద సోనోవాల్ మధ్యప్రదేశ్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో బీజేపీని గెలిపించడానికి తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి పదవులను త్యాగం చేశారు. త్రిపుర సీఎంగా బిప్లవ్ దేవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్థానిక వ్యతిరేకత, స్వపక్షంలో అసమ్మతి కారణంగా పదవులను వదులుకొని సొంత రాష్ట్ర రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చింది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా అర్జున్ ముండా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజ్నాథ్ సింగ్ సభలో మెజార్టీని నిరూపించుకోలేకపోయారు. దీనివల్ల వారి అనంతరం ఆ 2 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగదీష్ శెట్టర్, బసవరాజ్ బొమ్మాయిలు తమ హయాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించలేక పదవులను వదులుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం పదవి కూడా రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని బయటకు వెళ్ళిపోయారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలు కావడం వల్ల ఆయన 2018లో తిరిగి సొంత గూడు కాంగ్రెస్ కు తిరిగి వచ్చారు. అనంతరం 2023 ఏప్రిల్లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రులుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, భూపేష్ బఘేలాల్ది కూడా ఇదే పరిస్థితి. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేసిన నబంతుకి కూడా మెజారిటీ నిరూపించుకోలేకపోయారు. ప్రభుత్వం కూలిపోవడం వల్ల అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది. రెండోసారి 2016 జూలై 13 నుంచి 16 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేమా ఖండు నేతృత్వంలో 43 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీకి అనుబంధంగా ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్గా మారడం వల్ల నబంతుకి పదవి కోల్పోవాల్సి వచ్చింది. హిమాచల్లో పేమా ఖండు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం సర్బానంద సోనోవాల్, బిప్లబ్ కుమార్ దేవ్, దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అయినా వారి పార్టీ అధిష్టానాలు స్థానిక అవసరాల రీత్యా లోక్సభ ఎన్నికల బరిలోకి దింపాయి. రాజ్నాథ్ సింగ్, జగదాంబికా పాల్, అర్జున్ ముండా ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉంటూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మిగిలిన వారంతా కొత్తగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ్ కుమారుడైన హెచ్డి కుమారస్వామి ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం 2007లో బీజేపీ అధికారం బదలాయించాల్సిన సమయంలో ఆయన తిరస్కరించి రాజీనామా చేయడం వల్ల రాష్ట్రంలో స్వల్పకాలం రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 2018లో ఆయన నేతృత్వంలోని జేడీఎస్ 3వ పార్టీగా నిలిచినప్పటికీ బీజేపీ అధికారంలోకి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ మద్దతు పలికారు. దీంతో ఆయన రెండోసారి సీఎం పదవి చేపట్టారు. 2019 జూలైలో 13 మంది కాంగ్రెస్, 3 జేడీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం వల్ల కుమారస్వామి మెజార్టీ కోల్పోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పదవి నుంచి వైదొలిగిన 2 సార్లు వెంటనే యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గ్రాఫ్ పడిపోయింది. దీంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ గత ఏడాది సెప్టెంబర్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. ప్రస్తుతం పొత్తుల్లో భాగంగా 3 జేడీఎస్కు 3 సీట్లు దక్కాయి. అందులో కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీనివల్ల సిట్టింగ్ ఎంపీ సీనియర్ సినీ నటి సుమలత అక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇదండి సంగతి. చూడాలి మరి ఈ ముఖ్యమంత్రుల్లో ఎంతమంది ఎంపీలుగా నెగ్గుకొస్తారన్నది.
చూస్తూనే ఉండండి 9 వైబ్స్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.